మాట తెలుసు కలప ఎక్కువలేదా కొడుక వద్దురా దునియాలు అమ్మా గంగదేవి పల్లెలన్న మాటలు నా రొమ్ములో రంబుల బాణాలు ఎదుతున్నాయమ్మా ఎంతసేపు చెప్పిన కానీ సాటికి సముద్రం తీసుకొచ్చి చాలా గుందరగానే సముద్ర పోరు పెడతానమ్మా ఇద్దరు వెళ్ళాలి ఇరవ చేటు అంటారుగా మూడేట్లోని వ్యవసాయ వల్ల చేటు కొడుగా మూడోలోని వ్యవసాయము చేయదంటాము ఇద్దరు వెళ్ళాలి 20 తక్కువ మూడెట్లో వ్యవసాయం ఎట్లా చేద్దామా ఇద్దరు వెళ్ళాలి 20 తక్కువైతుంది అంటే ఇద్దరు వెళ్ళాలి వేసుకున్నాం అనుకో వారానికి 7 రోజులు 3 రోజులు పెద్దదాని దగ్గర ఉంటావు 3 రోజులు చిన్నదాని దగ్గర ఉంటావు పెద్దదాని దగ్గర అన్నం విరోచని చిన్నదాన్నం పెట్టది చిన్నదాని దగ్గర అన్నం విరోచని పెద్దదాన్నం పెట్టది మరి ఊకే పెద్దదాని దగ్గరికి పోతుందని చెప్పి చిన్నది మంది పెడుతుంది చిన్నదాని దగ్గరికి పోతుందని పెద్దది మంది పెడుతుంది ఇద్దరు ఈ మధ్యలో సన్నగా అయిపోయి 4 గంటలు ఇంటికి తీసుకుపోతాం పొద్దున కొడుక ఇద్దరు వెళ్ళాలి చేసుకుంటే ఇట్లా అవుతుంది ఇక మూడింట్లో నీవు సమీక్ష చేయడంటే పట్టుకుని వెళ్ళారు 2 గంటలేమో అరక కట్టిందా అడుగుతుంటాడు ఏమో కొంచెం కట్టేసి మేకేసి గట్టి మేపుతుంటాడు అమ్మనేమో నాయలు కట్టిండు దాన్నేమో మేపుతుండని చెప్పి నాయలు కట్టి చెప్పి ఏడుస్తాడా పంట శంకర రామశంకర్ 12 ఏళ్ళు పంట పడ్డది ఇద్దరు వెళ్ళాలి చేసుకుంటే డిగ్రీ తక్కువైతే 10 మంది పంచాయతీ చెప్పరాదు మాటిని కొడుకు ఇద్దరు వెళ్ళాలి చేసుకుంటే ఈయన తక్కువ వద్దు చేసుకుంటే మంచిగా ఉంటుంది ఈయన తింటుందని దాని దగ్గర పోతుంది అది కూడా తింటుంది మళ్ళీ ఏం చేస్తారా దగ్గర పొద్దున కొడుక వల్ల చెమ్మనేమో కొట్టిన కొడుకు తెలుసో తెలియదు మాట్లాడుకోవచ్చు పడిసిపోయినా పడిసిపోయినా దాని మాట పెడిసిపోయి ఉంటాయి దానికి బుద్ధిగా చెప్తాను ప్రాంతాలు మళ్ళీ నెంబర్ పెట్టుకున్నాను ఆ మాట ఇంట్లో వద్దు అమ్మ గంగదేవి మేడలమ్మ దగ్గరికి
దెబ్బ కొట్టి కూర్చి నేర్తానంటావా మేడమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు నేను కూడా రావాలనా అమ్మ గంగదేవి నేను కూడా వస్తాయని నేను కోని కృష్ణరాజు రూపం ఎత్తుకొని నీ మడస్తానమ్మా తల్లి మా రూపాన్ని వస్తా అంటే భగవంతుడు మళ్ళీ ఆదిలో స్వామి మళ్ళీ ఎమ్మడి పెట్టుకొని ప్రాంతాల గంగవారి శ్రీరామ అయ్యా